ఇది మంచి లోకంలో లేం మనం, అది మంచి కాలంలో కూడా లేం మనం. ఇప్పుడు పాపం ఓ పిల్లగాడు శ్యామ్ అనేటోడు ఊకే మొత్తుకుంటూనే ఉన్నాడు కదా. మొత్తుకుంటా అంటే వాడిని శ్యామ్స్ అనట, వీడేదో క్రైస్తవుడట, ఆడు తమిళనాడు నుంచి తయారై వచ్చిందని వాడిని ఫోటో పెట్టారు. అది చేసినోనికి సిగ్గు లేదో నమ్మేటోనికి బుద్ధి లేదో గాని ఆ పోలగాడు 20 ఏళ్ళ నుంచి తెలుసు నాకు. 16 ఏళ్ల కింద బచ్చగా లెక్క వచ్చి పాటలు పాడేటోడు ఆ పిల్లగాడు. అన్ని చదివి చూసి బాబాసాహెబ్ని చదివి రాజ్యాంగాలు చదివి దోపిడి మీద అర్థం చేసుకొని వాడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని అన్ని పూజలు చేస్తాడు. ఆ లూలే వాడ గల్లీలో వినాయకుడు పెట్టేది వాడే. తెలంగాణ శ్యామ్ అనే పిల్లగాడుగా అన్ని గుళ్ళే పోతాడు. నాతోడు ఒకసారి లొల్లి పెట్టుకున్నాడు, నువ్వు ఏమన్నా చెప్పన్నా కానీ దేవుడు లేడా నాకు, మేము దేవుడిని మొక్కేటోళ్ళం అనేటోడు. కానీ వాని దగ్గర ఉన్న లోపం ఏంటంటే దేవుడిని మొక్కుతాడు, దేవుడిని నమ్మేటోళ్ళు తప్పు చేసినా తప్పు అంటాడు. నీతి వైపు నిలవలే పోరగాడు. ఇప్పుడు వాడిని శాంసన్ అట ఎవడో తమిళనాడు తయారైనడట. ఈ ఎంత బాధ అనిపిస్తుంది. తయారు చేస్తారు అయితే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ పుట్టిన వాళ్ళు, అవయ్య పుట్టిన వాళ్ళు కారు. వాట్సాప్ యూనివర్సిటీలో పుడతారు వీళ్ళు. వీళ్ళ అయ్య పేరు అమిత్ షా ఉంటాడు, వీళ్ళ అమ్మ పేరు మోడీ షా ఉంటారు. వాళ్ళ పుట్టిన వాళ్ళే ఉంటారు వీళ్ళు. వీళ్ళు అవయ్య పుట్టిన వాళ్ళు కారు.